మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 1216. ఈరోజు డైలీ మనిషిలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నది. దాని గురించి మాట్లాడుకోవాలి మనం. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 116 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,408 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 35 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 26,142 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.39% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఈరోజు మన మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆర్బీఐ ప్రీవియస్ గానే మన బ్యాంకింగ్ సిస్టమ్ లోకి లిక్విడిటీని అయితే ఇంజెక్ట్ చేయబోతున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు టోటల్ గా 2026 జనవరి ఎండింగ్ లోపల ఓవరాల్ గా 4 ట్రంచెస్ లోని ఈచ్ ట్రంచ్ లోని 50,000 crores చొప్పున అంటే టోటల్ గా 2 lakh crores వర్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ OMO పర్చేస్ ఆప్షన్స్ ని కండక్ట్ చేయబోతున్నట్లుగా అండ్ దీంతో పాటుగా $10 billion వర్త్ USD INR బై సెల్ స్వాప్ ఆప్షన్ ని కూడా కండక్ట్ చేయబోతున్నట్టుగా. సో దీని ద్వారా మన బ్యాంకింగ్ సిస్టమ్ లోకి లిక్విడిటీని అయితే ఇంజెక్ట్ చేయబోతున్నట్టుగా ఆర్బీఐ దగ్గర నుంచి అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఓవరాల్ గా దీని వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ లోని లిక్విడిటీ అన్నది పెరుగుతుంది కాబట్టి బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఎక్కువగా లోన్స్ అవి ఇస్తుంటాయి అండ్ దాని వల్ల మన ఎకానమీలోని యాక్టివిటీ అన్నది కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. దీంతో ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ పాజిటివ్ లోనే ఓపెన్ అయింది, కానీ దాని తర్వాత మార్కెట్ లోని కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. ఈవెన్ నిన్న నైట్ US Q3 జీడీపీ డేటా కూడా వచ్చింది. ఈ Q3 లోని US లోని ఎస్టిమేట్ చేసిన దానికన్నా స్ట్రాంగ్ జీడీపీ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే Q3 USD జీడీపీ డేటా స్ట్రాంగ్ గా వచ్చిందో మార్కెట్ లోని ఒక్క ఎక్స్పెక్టేషన్ అయితే బిల్డ్ అయిందంటే జనరల్ ఎప్పుడైనా సరే గ్రోత్ తక్కువగా ఉన్నదనుకోండి, అప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఆ గ్రోత్ ని పుష్ చేయడానికి కోసం అని చెప్పి వాళ్ళు రేట్ కట్ లాంటి స్టెప్స్ తీసుకుంటాయి కదా. కానీ ఇప్పుడు ఈ Q3 లో చూసినట్లయితే US జీడీపీ లోని స్ట్రాంగ్ గ్రోత్ కనపడుతుంది. దీంతో నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లోని రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఉంటదా లేదా అని చెప్పి మార్కెట్ లోని ఒక కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. రీసెంట్ గా ఫెడ్ చైర్మన్ కూడా మాట్లాడుతూ అంటే ఫ్యూచర్ రేట్ కట్స్ రిలేటెడ్ గా అగ్రెసివ్ గా అయితే చేయబోన్నట్టుగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. US జీడీపీ డేటా కూడా స్ట్రాంగ్ గానే రావడంతో నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లోని రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ ఉండకపోవచ్చు అని చెప్పే మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఫైనల్ గా ఫెడ్ ఎటువంటి కాల్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిన్న ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్ అయినా కూడా ఈ రోజు మనం మార్కెట్ లోని పెద్దగా పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడలేదు. అండ్ రేపు క్రిస్మస్ సందర్భంగా మన మార్కెట్స్ కి హాలిడే. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ లోని ఢిల్లీలో పొల్యూషన్ ఎంతలా పెరిగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా. వేరియస్ న్యూస్ ఛానల్స్ కూడా దీని రిలేటెడ్ గా రిపోర్ట్ చేస్తుంటాయి. ఒక్కోసారి ఈ వింటర్ సీజన్ లోని ఢిల్లీలోని స్కూల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసులకు కూడా సెలవులు ఇచ్చేస్తుంటారు. అంటే పొల్యూషన్ భయంకరంగా పెరిగిపోవడం వలన దాని వలన హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి సెలవులు కూడా ప్రకటిస్తుంటారు. ఈ రోజు మన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ ఢిల్లీలోని పొల్యూషన్ భయంకరంగా ఉన్నదని, 2 days అతను ఢిల్లీలో ఉన్నందుకు అతనికి థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చినట్లుగా, ఈ ఓవరాల్ ఢిల్లీ పొల్యూషన్ లోని ట్రాన్స్పోర్ట్ సెక్టరే 40% ఆఫ్ ది పొల్యూషన్ ని కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఢిల్లీలో ఇంతలా పొల్యూషన్ పెరుగుతున్నప్పుడు జనరల్ ఏమవుతుంది, ఎయిర్ ప్యూరిఫైర్స్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే భయంకరంగా పెరుగుతుంది కదా. నేనే చాలా సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర అది చూసాను. చాలా మంది ఇళ్లలో ఈ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది కామన్ గా యూజ్ చేస్తుంటారు. అంతెందుకు రీసెంట్ గా హైదరాబాద్ లోనే ఒకసారి అంటే ఎయిర్ క్వాలిటీ ఎలా ఉన్నదని చెప్పి చెక్ చేసినప్పుడు కొన్ని ప్లేసెస్ లోని ఎయిర్ క్వాలిటీ చాలా పూర్ గా ఉన్నట్టుగా కూడా అప్డేట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకా అదర్ సిటీస్ కావచ్చు, ప్రతి ఒక్క సిటీలో కూడా వింటర్ టైమ్ లోని ఎయిర్ క్వాలిటీ అన్నది చాలా తగ్గుతుంది. అంటే పొల్యూషన్ ఇంతలా పెరగడం వలన ఎయిర్ క్వాలిటీ అన్నది చాలా తగ్గుతుంది. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇంతలా తగ్గుతుంది కాబట్టి ఫ్యూచర్ లోని ఎయిర్ ప్యూరిఫైర్స్ ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది. అంటే ఇప్పుడే సడన్ గా డిమాండ్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు కొనేస్తారంటే ఇప్పుడే అంతలా కొనకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లోని ఈ ఎయిర్ ప్యూరిఫైర్ కి చాలా డిమాండ్ పెరగచ్చు. బట్ స్టిల్ ప్రెసెంట్ ఎయిర్ ప్యూరిఫైర్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంత కాస్ట్ ఎక్కువగానే ఉండడం వలన ప్రతి ఒక్కరూ కూడా కొనుక్కోవట్లేదు. సో అందుకని ఢిల్లీ హైకోర్టులోని ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఒక కేసు అయితే ఫైల్ అయింది. ఎయిర్ ప్యూరిఫైర్స్ ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్ లోకి రావాలంటే వీటిపైన విధిస్తున్నటువంటి జిఎస్టీని 18% నుంచి 5% కి కట్ చేయాలి. అప్పుడు దాని యొక్క కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎయిర్ ప్యూరిఫైర్స్ కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కేసు అయితే ఫైల్ అయింది. చూడాలి ఢిల్లీ హైకోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది.
ఒకవేళ ఎయిర్ ప్యూరిఫైయర్స్ పైన జిఎస్టీ కట్ కనుక అనౌన్స్ చేసినట్లయితే వాటి కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఫ్యూచర్ లో వీటి సేల్స్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ రిలేటెడ్ గా మీరే అనుకుంటున్నారంటే నిజంగానే వీటి సేల్స్ ఫ్యూచర్ లో పెరుగుతుంది అనుకుంటున్నారా, లేదా ఒకవేళ పెరుగుతుంది అనుకుంటే ఎస్ అని లేకపోతే నో అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ సిటీస్ లో, అంటే విలేజెస్ లో ఇంకా అటువంటి సిచ్యువేషన్ లేదు, బట్ సిటీస్ లో పెరుగుతుంది అనుకుంటున్నారా లేదా అని మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నిజంగా ఒకవేళ వీటి డిమాండ్ పెరిగి సేల్స్ కనుక పెరిగాయి అనుకోండి, ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ యూరేకా ఫోర్బ్స్ కావచ్చు, బ్లూ స్టార్ కావచ్చు, వోల్టాస్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయి. అటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిసెంబర్ 26 రోజున మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అయితే మీట్ అవబోతుంది. దీనిలోని మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ అలాగే ఇండియన్ మిలిటరీకి అర్జెంట్ గా కావాల్సినటువంటి బాంబ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలో భాగంగా ఇండియన్ నేవీకి 700 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవచ్చని, అండ్ వీటిని భారత్ డైనమిక్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 600 అస్త్ర MK2 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అయితే ప్రొక్యూర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, వీటితో పాటు అదర్ ఎక్విప్మెంట్స్ ని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అయితే ప్రొక్యూర్ చేస్తున్నారని, అండ్ అలాగే మన ఇండియన్ ఆర్మీ కోసం 2 డజన్ లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్స్ ని ప్రొక్యూర్ చేయబోతున్నట్టుగా, వీటితో పాటు మరిన్ని ఎక్విప్మెంట్స్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా కూడా డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా ఈసారి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏ ప్రొడక్ట్స్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. వేటి ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా అయితే ఫైనల్ అప్రూవల్ వస్తుందో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే డిఫెన్స్ కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ రావచ్చు కాబట్టి అవి ఆ డిఫెన్స్ స్టాక్స్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా ఇండిగో క్రైసిస్ గురించి మీరందరూ న్యూస్ వినే ఉంటారు కదా, ఈవెన్ మన వీడియోస్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మన ఇండియన్ ఎయిర్లైన్స్ లోని డామినెంట్ పొజిషన్ ఎవరికి ఉన్నది, ఇండిగో వాళ్ళకే ఉన్నది. వాళ్ళే మెజారిటీ ఆఫ్ ది రూట్స్ కి ఫ్లైట్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. నో ఇండిగో మీద ఈ డిపెండెన్సీ ఉండడం వలన ఇండిగో క్రైసిస్ వచ్చేసరికి ఒక్కసారి మన ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ అయితే చాలా ఇంపాక్ట్ అయింది ఆ టైంలో. సో ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా దీని యొక్క ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి మరొక 2 ఎయిర్లైన్ కంపెనీస్ కి ఎన్ఓసి ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కొత్త ఎయిర్లైన్ కంపెనీస్ వచ్చినట్లయితే ఏమవుతుంది, ఏవియేషన్ సెక్టర్ లో కాంపిటీషన్ అనేది భయంకరంగా పెరుగుతుంది కదా. సో కాంపిటీషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్ గా అందరూ కూడా గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇండిగో వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టడం వల్లనే ఆ టైంలో ఏం చేశారు, మా వాళ్ళు అవ్వలేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసరికి గవర్నమెంట్ కూడా ఆ టైంలో ఏం చేయలేకపోయింది. ఎందుకంటే డిపెండెన్సీ ఉన్నది అండ్ ప్రయాణికులు ఇబ్బంది పడతారని గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది. ఈ సెక్టర్ లోని కాంపిటీషన్ పెరిగింది అనుకోండి, అప్పుడు మోనోపోలీనెస్ తగ్గిపోద్ది కదా. తగ్గిపోతే ఏమవుద్ది, ఆబ్వియస్ గా అందరూ కూడా రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ హింద్ ఎయిర్ అండ్ అలాగే ఫ్లై ఎక్స్ప్రెస్ ఈ ఇద్దరికి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఏవియేషన్ సెక్టర్ లో కొత్త ఎయిర్లైన్స్ రావడం అన్నది చాలా మంచిది. కాంపిటీషన్ అయితే పెరగాలి, పెరిగినప్పుడే అందరూ కూడా రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. అండ్ అంతేకాకుండా ఆ మోనోపోలీ అన్నది ఎప్పుడైనా సరే ప్రమాదకరం, అది ఏ సెక్టర్ కైనా కూడా ప్రమాదకరమే. ఫ్యూచర్ లోని కొత్త ఎయిర్లైన్స్ వచ్చి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాంపిటీషన్ లోని కొన్నిసార్లు ప్రైసులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ దాని వల్ల ఏమవుతుంది, ఎవరైతే ఫ్లైట్స్ లో అది ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళ టికెట్ కాస్ట్ కూడా కొంత తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి కూడా అది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ వేదాంత యొక్క ప్రమోటర్ అయినటువంటి అనిల్ అగర్వాల్ గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ట్వీట్ వచ్చింది. ఈ ఇయర్ లో మనం చూసినట్లయితే గోల్డ్ కన్నా కూడా సిల్వర్ చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేసింది కదా. అండ్ సిల్వర్ షార్టేజ్ ఏర్పడడంతో సిల్వర్ ప్రైస్లో అయితే మనకి కంటిన్యూస్ అప్టిక్ కనపడుతుంది. అండ్ దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే వేరియస్ ఇండస్ట్రీస్ లో సిల్వర్ ని యూజ్ చేయడం అండ్ డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ప్రైస్లు అయితే పెరిగాయి కదా. దీని రిలేటెడ్ గా ఈయన ఏం ట్వీట్ చేస్తున్నారంటే, సిల్వర్ స్టోరీ జస్ట్ ఇప్పుడే మొదలైందని, ఈ సిల్వర్ ని సోలార్ సెల్స్ లో కావచ్చు, డిఫెన్స్ లో కావచ్చు, చాలా ఇండస్ట్రీస్ లోనే యూజ్ చేస్తున్నారని. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియాలో చూసినట్లయితే వీళ్ళ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఉన్నది కదా, వీళ్ళు సిల్వర్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంటారు. సో దానివల్ల హిందుస్థాన్ జింక్ కి లాభం అన్నట్టుగా ఆయన ట్వీట్ చేస్తూ, అండ్ సిల్వర్ స్టోరీ ఇప్పుడే మొదలైంది, ఇక్కడ నుంచి పెరగచ్చు తగ్గచ్చు ఏదైనా జరగచ్చు, కానీ ఈ సిల్వర్ యొక్క ఎక్స్ట్రాడినరీ షైన్ అంటే ఇక్కడ నుంచి కూడా సిల్వర్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనపడచ్చు అన్నట్టుగా ఈయన ట్వీట్ అయితే చేశారు. జనరలీ మనకి ప్రైస్లు పెరుగుతున్నప్పుడు ఎవరైనా సరే దట్టు వాళ్ళ కంపెనీయే ఈ సిల్వర్ ప్రొడక్షన్ రిలేటెడ్ వర్క్ చేస్తుంది కదా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. సో ఆబ్వియస్ గా ఎవరైనా సరే పాజిటివ్ గానే మాట్లాడతారు. అలా అని చెప్పి ఇక్కడ నుంచి సిల్వర్ పెరగదని కాదు, సిల్వర్ పెరగచ్చు కూడా. కాకపోతే సిల్వర్ రిలేటెడ్ గా ఒక రిస్క్ అయితే ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. సిల్వర్ ఈస్ ద మోస్ట్ వాలటైల్ మెటల్. ఓన్లీ ఆ సైకిల్ ని కరెక్ట్ గా ఎవరైతే ప్లే చేయగలరో వాళ్ళే సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప, ఆ సైకిల్ కరెక్ట్ తెలియలేదు
అనుకోండి, ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైస్ పెరిగినప్పుడు ఎలాగైతే పెరుగుతుందో ప్రైస్ కరెక్ట్ అయినప్పుడు కూడా సిల్వర్ ప్రైస్లు అలాగే కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ రిస్క్ ని ఎవరైతే అర్థం చేసుకోగలరో వాళ్ళే సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ యొక్క ప్రమోటర్ అయినటువంటి సునీల్ మిట్టల్ గారికి చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ అండ్ అలాగే పిఈ ఫర్మ్ అయినటువంటి వార్బర్గ్ పింకస్ వీళ్ళిద్దరూ కలిపి చైనాకి చెందిన హెయిర్ గ్రూప్ యొక్క హెయిర్ ఇండియా ఉన్నది కదా, ఈ హెయిర్ ఇండియాలోని 49% స్టేక్ ని ఎక్వైర్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ రిమైనింగ్ 49% స్టేక్ ని ఈ హెయిర్ గ్రూపే హోల్డ్ చేయబోతుంది. ఓవరాల్ గా ఈ స్టేక్ ఎక్విజిషన్ చేయడం ద్వారా హెయిర్ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళందరూ కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా అయితే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. హెయిర్ ఇండియా గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ. మీలో కూడా చాలా మందికి వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఐడియా ఉంటాయి కదా. మన ఇండియాలోని ఈ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అయితే భయంకరంగా పెరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ ఉన్నది కదా. సో దాన్ని క్యాటర్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు భారతీ ఎంటర్ప్రైజెస్ అండ్ అలాగే వార్బర్గ్ పింకస్ వాళ్ళు ఈ హెయిర్ ఇండియాలోని స్టేక్ ని ఎక్వైర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ విఐపి ఇండస్ట్రీస్ లో ఈ రోజు సెషన్ లోని ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లో వీళ్ళ ప్రమోటర్ ఫ్యామిలీ అయినటువంటి పిరామిల్ ఫ్యామిలీ వాళ్ళు 26% ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని వేరియస్ పిఈ ప్లేయర్స్ అయితే అక్వైర్ చేశారని కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. పిఈ ప్లేయర్స్ దగ్గర నుంచి మంచి డిమాండ్ కనపడడంతో మైట్ బి ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ జరిగాక స్టాక్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడి ఉండొచ్చు. ఈ ప్రమోటర్ గ్రూప్ స్టేక్ సేల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని, విఐపి ఇండస్ట్రీస్ లోని ప్రమోటర్ గ్రూప్ స్టేక్ సేల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని, ఇక్కడ నుంచి విఐపి ఇండస్ట్రీస్ గ్రోత్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ టీమ్ అయితే స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది. అండ్ మేనేజ్మెంట్ టీమ్ మీద ఫుల్ ఫ్లెజ్డ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లుగా విఐపి ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఏపీ ఇండస్ట్రీస్ లో ఈ బ్లాక్ డీల్ లో ప్రమోటర్ గ్రూప్ సెల్ చేసినట్లయితే ఏపీ ప్లేయర్స్ వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ఎక్వైర్ చేశారన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జై కార్ప్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. వీళ్ళకి చెందినటువంటి ఆఫీసెస్ అండ్ అలాగే వీళ్ళ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కి చెందినటువంటి ఇళ్ల పైన డిసెంబర్ 19th రోజున ఈడీ వాళ్ళు అయితే సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ కి చెందిన డీమ్యాట్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఈడీ ఫ్రీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క వాల్యూ ఓవరాల్ గా 99 crores వరకు ఉంటుందని, వీటితో పాటుగా కంపెనీకి చెందినటువంటి ఇద్దరు డైరెక్టర్స్ కి చెందినటువంటి ఇళ్లలో ఈడీ 1.74 crores వర్త్ క్యాష్ ని కూడా సీజ్ చేసిందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే మేము ఏ తప్పు చేయలేదు, సో దాంతో లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి అని చెప్పి ఉన్నటువంటి ఆప్షన్స్ రిలేటెడ్ గా మేము వర్క్ చేస్తున్నాం. దీనికి మేము రిప్లై ఇస్తాం. సో దీని వల్ల ఇప్పుడే కంపెనీ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అంటే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎంత పడుతుంది అని చెప్పి క్లియర్ గా చెప్పలేమని చెప్పి వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. కానీ ఈడీ వీళ్ళకి చెందినటువంటి ఈ డీమ్యాట్ అకౌంట్స్ అవి ఎందుకు ఫ్రీజ్ చేసింది అండ్ అలాగే క్యాష్ అది కూడా ఫ్రీజ్ చేసింది కదా, అసలు అలా ఎందుకు చేసింది అన్నది తెలియాల్సి ఉన్నది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈడీ వీళ్ళకి చెందినటువంటి డీమ్యాట్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ అండ్ క్యాష్ ని కూడా ఫ్రీజ్ చేసింది కాబట్టి ఇది జై కార్ప్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సీన్సిస్ టెక్ వాళ్ళకి ఉత్తరప్రదేశ్ స్టేట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ లో భాగంగా ప్రీవియస్ గా వచ్చినటువంటి మేజర్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చెందినటువంటి 3 ఎక్స్టెన్షన్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. టోటల్ గా 3 క్లస్టర్స్ కి గాను ఈ ఆర్డర్స్ వీళ్ళకి రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ 3 ఆర్డర్స్ వాల్యూ కలిపి మనం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 107 crores. అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు వేరియస్ రూరల్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ కోసం థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 46 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 2000 నెంబర్ ఆఫ్ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి హాస్పిటల్ చైన్ అయిన పార్క్ మెడివో లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వేరియస్ ఎక్విజిషన్స్ చేయబోతున్నట్టుగా ఐపీఓ టైంలోనే షేర్ చేశారు కదా. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన బ్లూ హెవెన్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ ఉత్తర్ ప్రదేశ్ కి చెందినటువంటి ఫ్రీబీస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే వీళ్ళు ఎక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ కి ఉత్తరప్రదేశ్ లోని 200 బెడెడ్ కెపాసిటీ అయితే ఉన్నది. ఈ హాస్పిటల్ ఎక్వైర్ చేయడం ద్వారా యూపీలోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది పార్క్ మెడివోల్ వాళ్ళ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ లో మనం
పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మల్టీ బ్రాండ్ ఆటో డీలర్షిప్ బిజినెస్ చేసేటువంటి పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి ఆడి ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక LOA అయితే రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా మన తెలుగు స్టేట్స్ అయిన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లోని ఆడి ఇండియా వాళ్ళ రీటైల్ ఆపరేషన్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. సో ఆడి ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ LOA ద్వారా వీళ్ళ లగ్జరీ పోర్ట్ఫోలియో ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళకి ఆడి ఇండియా దగ్గర నుంచి తెలుగు స్టేట్స్ రిలేటెడ్ గా ఈ అప్రూవల్ ఏదైతే వచ్చిందో ఇది పాపులర్ వెహికల్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేసేటువంటి KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి NTPC లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు NTPC లిమిటెడ్ వాళ్ళ కోసం ప్లాస్మా గ్యాసిఫికేషన్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 128 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయినటువంటి CESC లిమిటెడ్ వాళ్ళకి పూర్వ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ REMC లిమిటెడ్ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ LOA లో భాగంగా వీళ్ళు గ్రిడ్ కనెక్టెడ్ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేసి 180 మెగావాట్ రౌండ్ ద క్లాక్ పవర్ నైతే సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ LOA రిసీవ్ చేసుకున్నారో ఇది CESC లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కాస్ట్రాల్ లోని బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు 65% ఆఫ్ ది స్టేక్ ని స్టోన్ పీక్ వాళ్ళకి సెల్ చేయడానికి ఒక అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఓవరాల్ గా కాస్ట్రాల్ లోని ఈ స్టేక్ సేల్ ద్వారా బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు $6 బిలియన్ వరకు కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ ఎంటైర్ ప్రొసీడింగ్స్ ని బ్రిటిష్ పెట్రోలియం యొక్క నెట్ డెట్ ని రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేయబోతున్నట్లుగా దీని ద్వారా ఫర్దర్ గా బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అయితే స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ స్టేక్ సేల్ చేసేసిన తర్వాత కాస్ట్రాల్ లోని వీళ్ళు మైనారిటీ స్టేక్ అయితే హోల్డ్ చేస్తామని ఈ కొత్త పార్ట్నర్ తో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసి కాస్ట్రాల్ గ్రోత్ ప్లాన్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కాస్ట్రాల్ లోని బ్రిటిష్ పెట్రోలియం స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతో కాస్ట్రాల్ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. సో కొత్త పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో కలిపి ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా వర్క్ చేస్తాం అంటున్నారు కదా. ఒకవేళ ఇక్కడ నుంచి కాస్ట్రాల్ ఇండియాని వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది కాస్ట్రాల్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ EPC వర్క్స్ చేసేటువంటి విక్రాన్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉంది. దీంతోనే మార్నింగ్ నుంచి కూడా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. ఈ విక్రాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఓనిక్స్ అనేటువంటి కంపెనీ నుంచి 600 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చింది. దీనిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు EPC వర్క్స్ అయితే చేయాలి. అండ్ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2035 crores. సో ఇంత చిన్న కంపెనీకి 2000 crores పైన ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. దీంతో పాటుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి రేటింగ్ అప్గ్రేడ్ కూడా వీళ్ళకి వచ్చింది. సో ఇంత మంచి ఆర్డర్ విన్ అవడం అండ్ అలాగే రేటింగ్ అప్గ్రేడ్ రావడం రెండు కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ GPT ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి నార్త్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 199 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ అజంతా ఫార్మా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అజంతా ఫార్మా వాళ్ళు బయోకాన్ వాళ్ళతోని సెమీ గ్లూటేడ్ రిలేటెడ్ గా లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. సో ఓవరాల్ గా చూసుకుంటే త్వరలో ఈ సెమీ గ్లూటేడ్ పేటెంట్ ఏదైతే ఉన్నదో అది ఎక్స్పైర్ అవుతుంది కదా. ఇది ఎక్స్పైర్ అవుతుండడంతో వీళ్ళు రెగ్యులేటర్ దగ్గర అప్రూవల్ కోసం అయితే అప్లై చేసుకున్నారు. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత ఓవరాల్ గా 23+ కంట్రీస్ లోని దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే వీళ్ళు చేయడానికి ఈ లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 2026 ఎండింగ్ 2027 స్టార్టింగ్ లోని దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళకి అన్ని అప్రూవల్స్ వచ్చి దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ కనుక వీళ్ళు స్టార్ట్ చేసినట్లయితే వీళ్ళ సేల్స్ బాగా పెరగచ్చు. కాబట్టి ఇది అజంతా ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళు వీళ్ళ ఎయిర్ కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని పెంచుకునేందుకు గాను బివాడిలోని కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేసినట్లయితే వీళ్ళ ఎయిర్ కూలర్ కెపాసిటీ అన్నది బాగా పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్నైతే ఏం వర్కౌట్స్ చేయడం అవ్వలేదు. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.